ఏం చేస్తున్నాడు వీడు? ఏంట్రా తెగ ఆలోచిస్తున్నావు? ఏం లేదురా. ఏం లేదా? సరే మరి. అరే ఆగా మరి చెప్పు. అంటే ఈ మధ్య అందరూ యూట్యూబ్లో ఛానల్స్ పెడుతున్నారు కదా, నేను కూడా ఒకటి యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నాను. అవునా? మరి కంటెంట్ ఏంటి? కంటెంటా బొక్క? ఇప్పుడంతా ఏఐనే కదా, ఏఐతోనే వీడియో ఎడిటింగ్, ఏఐతోనే వాయిస్ ఓవర్ మొత్తం చేసి వీడియో అప్లోడ్ చేసేయడమే. అంటే వీడియోస్ ఎడిటింగ్ వాయిస్ ఓవర్ నువ్వేం చేయవా? ఊరుకోరా బాబు, అవన్నీ ఎవరు చేస్తాడు? అంత టైం ఎక్కడ ఉంది మనకి? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఏఐతో వీడియోస్ క్రియేట్ చేయండి, లక్షల్లో సంపాదించండి అని చెప్తున్నారు కదా thumbnails లో. ఏఐతో వండర్స్ క్రియేట్ చేసి ఒక కొత్త వాడిని సృష్టిస్తా యూట్యూబ్ లో. అమ్మఒడేం కదా నాకు తెలియని ప్రపంచం ఏంట్రా బొక్కలో ప్రపంచం. అవసరమైతే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తా. అంత లేదమ్మా ఇప్పుడు, అది ఒకప్పుడు. కానీ ఇప్పుడు మొత్తం యూట్యూబ్ రూల్స్ మారిపోయినాయి తెలుసా? నాకు అర్థం కాలేదు సార్. జూలై 15 నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఏంటది? అలాంటి ఏఐ వీడియోస్ మానిటైజేషన్ అవ్వదు. ఆల్రెడీ అయినా కానీ వాటి మానిటైజేషన్ యూట్యూబ్ పీకేస్తుంది తెలుసా? ఎందుకు? ఏఐ వీడియో అంటే ఆడియో వీడియో మొత్తం ఏఐ చేసుకుంటే మరి నువ్వేం చేస్తావు? మరి నీ కష్టం ఎక్కడ ఉంది? అవునా? అంటే ఇప్పుడు ఏఐతో వీడియోస్ కష్టమా? మరి కష్టపడకుండా ఇచ్చేస్తారు ఊరికనే. ఎడిటింగ్ ఇదంతా మన వల్ల ఏ పని కాదు, కానీ ప్రపంచ యాత్రికుల్లాగా అన్ని చోట్లకి వెళ్ళి మంచి మంచి వీడియోస్ తీసేసి అప్లోడ్ చేయడం. ఇలా వీడియో తీయడం, ఇలా అప్లోడ్ చేయడం. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అంటే మరి వీడియో ఎడిటింగ్ కానీ, వాయిస్ ఓవర్ కానీ, టెక్స్ట్ ఎఫెక్ట్లు కానీ ఏమి ఇవ్వా నువ్వు? డైరెక్ట్ గా ఆ వీడియోలు తీసేసి అప్లోడ్ చేస్తావా? అంతేగా అంతేగా. అరే మళ్ళీ ఇక్కడ ఎడిటింగ్ ఎందుకురా? డైరెక్ట్ గా వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తే సరిపోయిద్ది. నీ బొంద ఎక్కడ నుంచి అలా వీడియోస్ తీస్తే మానిటైజేషన్ అవ్వదు. ఆల్రెడీ మానిటైజేషన్ కానీ ఒకటి మానిటైజేషన్ పీకేస్తుంది తెలుసా నీకు? ఏంటి ఇవి కూడానా? అంటే నా మొబైల్తోనే వీడియో తీస్తున్నాను అంటే నా ఓన్ వీడియోనే కదా, దానికి కూడా మానిటైజేషన్ ప్రాబ్లం ఏంటి? ఏఐ వీడియోస్ అయినా కానీ, లేకపోతే ఏదైనా వ్లాగింగ్ వీడియోస్ కానీ, ఏదైనా సరే ఒక వీడియో తీసినప్పుడు దానిలో వీడియో కానీ లేకపోతే ఆడియో కానీ రెండిట్లో నీది ఉండాలి. అంటే కంప్లీట్గా ఒక వాయిస్ ఓవర్ ఇవ్వాలి, లేకపోతే నువ్వు కనిపించాలి, లేకపోతే ఆల్రెడీ తీసిన వీడియోని ఎడిట్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో నీ వాయిస్ ఉండాలి, లేకపోతే టెక్స్ట్ ఎఫెక్ట్లు వాడాలి, యానిమేషన్స్ వాడాలి. అంటే నీ కష్టం అనేది యూట్యూబ్ తెలియాలి. అప్పుడు మాత్రమే ఆ ఛానల్ మానిటైజ్ అవుతుంది. లేకపోతే మానిటైజేషన్ అయినా కానీ ఇంకా గోయిందా ఇంకా. వామ్మో. అయితే గ్రీన్ స్క్రీన్ వీడియోస్, రియాక్షన్ వీడియోస్ చేస్తా. మరి వాటిలో నువ్వేం చేస్తావు? దానికి కష్టపడేది ఏముండదు. జస్ట్ మన గ్రీన్ స్క్రీన్ లో మనం ఎక్కడ ఒక మూల దాక్కుంటే సరిపోయింది. లేదంటే వాళ్ళు ఏదైనా రియాక్షన్ వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ ఇలా చూస్తూ ఇలా 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 అంటే సరిపోయింది కదా. మనకు వ్యూసే కదా కావాల్సింది, ఇంకేం కావాలి? అటు చూడు బే. రియాక్షన్ వీడియోస్ కానీ, గ్రీన్ స్క్రీన్ వీడియోస్ కానీ నువ్వు కనిపించి ఏదో పక్కన దాక్కొనో లేకపోతే పళ్ళకించి ఇయని చూసి ఇలా చూస్తే మాత్రం కుదరదు. దానికి సంబంధించి నువ్వు ఏదైనా రియాక్ట్ అవ్వాలి, ఏదైనా మాట్లాడాలి. అర్థమవుతుందా? దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి ఇలా ఉంది, ఇలా ఈ వీడియోలో ఇలా ఉంది అని చెప్పి దాని గురించి మాట్లాడాలి. లేకపోతే దాని గురించి ఏదైనా ఇష్యూ ఉంటే రైజ్ చేసి మాట్లాడాలి. అప్పుడు మాత్రమే ఆ గ్రీన్ స్క్రీన్ వీడియోస్ కానీ, ఆ రియాక్షన్ వీడియోస్ కానీ మానిటైజ్ అవుతాయి. సరిపోయింది. నేను ఎవడో యూట్యూబ్ ఛానల్ నుంచో లేకపోతే వేరే నార్త్ నుంచో లేకపోతే ఏదైనా హిందీ వీడియోస్ తీసుకొచ్చేసి మన తెలుగులో పెట్టేసి దొంగతనమంటారా? మరేమంటారు? తస్కరించుట, తెలివిగా తీసుకోవడం. లేకపోతే దాన్ని పిప్ మోడ్ లో పెట్టి దానికి వేరే ఇమేజ్ పెట్టేసి టెక్స్ట్ పెట్టేసి ఎవరిదో కంటెంట్ మనం వాడుకుంటా అంటే ఇక నుంచి ఆయన అడవమ్మా. అవునా? ఇది ఎక్కడికి వాళ్ళరా? పోనీ యూట్యూబ్ లైవ్ లో ఏదైనా పజిల్, ఏదైనా బోర్డు పెట్టడం, లేకపోతే ఏదైనా ఫోటో పెట్టడం, దాన్ని అలాగే పెట్టి అలా వదిలేస్తాను. పక్కన కూర్చొని చూస్తాను ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది పోతున్నారని. పిచ్చి జనం పజిల్స్, పొడుగు కదలంటే అలా చూస్తూనే ఉంటారు. నీలాంటి దరిద్రపు కొట్టి వదవ నేను ఎక్కడ చూడలేదు. అలా చేస్తే జనాలు పిచ్చోళ్ళు కాదు, యూట్యూబ్ నిన్ను పిచ్చోడిని చేసేది. ఇంటెలిజెంట్ ఫెలో. వ్యూవర్స్ కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాగే వాళ్ళు ఏ కంటెంట్ అయితే ఇష్టపడుతున్నారో అలాంటి కంటెంట్ వీడియోస్ అయితే మనం చేయాలన్నమాట. కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. మరి అందులో నీ కష్టం ఏముందో చెప్పు. నువ్వు ఏదో ఒక పజిల్ పెట్టో లేకపోతే ఏదైనా ఇమేజ్ పెట్టో అలా చూస్తూ ఉండిపోండి అని చెప్తే యూట్యూబ్ ఏమన్నా ఖాళీగా ఉంది అనుకున్నావా? నేను అబ్జర్వ్ చేయకుండా ఇక నుంచి అన్ని చూస్తుంది. జూలై 15 నుంచి ఇవన్నీ బంద్. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం అర్థమైందో చెప్పు నీకు. ఓహో, అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే మన ఓన్ కంటెంట్ ఉండాలి, మనం ఓన్గా వీడియో ఎడిటింగ్ చేయాలి, టెక్స్ట్ ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి, వాయిస్ ఓవర్ యాడ్ చేయాలి. ఇవన్నీ చేసి కొత్తగా డిఫరెంట్గా మనకంటూ ఒక స్టైల్ ఉండి ఒక క్రియేటివిటీగా ఆలోచించి ఏదైనా ఇన్ఫర్మేటివ్ వీడియో కానీ లేకపోతే ఎంటర్టైన్మెంట్ వీడియో కానీ జనాలకంటే వ్యూవర్స్కి ఉపయోగపడే వీడియో చేస్తే కానీ మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వలేము అనమాట. ఇక్కడ నుంచి అలాంటి ఛానల్స్ మానిటైజేషన్ అవుతాయి అనమాట. అంతేనా? ఇది రియలైజేషన్. ఇంకా ఏ వీడియోస్ పరిస్థితి అంటారా? ఏ వీడియోస్ చేయొచ్చు, మానిటైజేషన్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ జనరేట్ చేసినటువంటి వీడియోని కొంచెం మీరు కాస్త మోడిఫికేషన్ చేయాలి.
అంటే టెక్స్ట్ ఎఫెక్ట్ యాడ్ చేయడం కానీ, లేకపోతే యానిమేషన్స్ కానీ, లేకపోతే మీ ఓన్గా ఏదన్నా వాయిస్ మాట్లాడడం కానీ, ఇలాంటి కంపల్సరీగా ఉండాలన్నమాట. అంతేగాని ఏ జనరేట్ చేసిన వీడియో తీసుకొచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానంటే ఇంక కుదరదు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ఏదైనా సరే నువ్వు కష్టపడితేనే యూట్యూబ్లో సక్సెస్ అవుతావు, అంతేగాని ఇలాంటి స్క్రాప్ అండ్ ఇప్పుడు చెప్పినవన్నీ కూడా స్క్రాప్ అనమాట. వాటి కింద ఏదైనా మీ ఛానల్ ఉంటే మాత్రం మటాష్. సో ఇక నుంచి మన యూట్యూబ్ ఛానల్లో ఒరిజినల్ అండ్ అథెంటిక్ కంటెంట్ అయితే ఉండాలి. అథెంటిక్ ఒరిజినల్ అంటే మన ఓన్ కంటెంట్ ఉండాలా. మన ఓన్ కంటెంట్ని మనం చేంజెస్ చేసుకుంటూ కొత్తగా మనం వీడియోస్ క్రియేట్ చేయడం, ఇదన్నమాట ఒరిజినల్ అథెంటిక్ అంటే. ఎలాంటి ఛానల్స్ అవ్వంటే మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్, అలాగే రిపీటెడ్, అలాగే రీయూజ్డ్ కంటెంట్. ఈ రెండు అయితే మాత్రం మానిటైజేషన్ అవ్వదు. ఓకేనా? ఈ రెండిట్లో మీ ఛానల్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్ అంటే సేమ్ ఒకటే టైప్ ఆఫ్ వీడియోస్, మల్టిపుల్ వీడియోస్ అనమాట. అంటే కొంతమంది చెప్తారు కదా, ఏఐతో ఒక 5 minutesలో నంబర్ ఆఫ్ వీడియోస్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అలాంటి వీడియోస్ అనమాట. ఇంకా రిపీటెడ్ అలాగే రీయూజ్డ్ కంటెంట్ అంటే ఒకటే టైప్ ఆఫ్ వీడియోస్ మల్టిపుల్ వీడియోస్ చేయడం, చేసిన వీడియోని మళ్ళా చేయడం, అదే టాపిక్ మీద మళ్ళా వీడియోస్ చేయడం, అలాగే వేరే వాళ్ళ వీడియోస్ అన్ని తీసుకొచ్చి మన దాంట్లో పెట్టుకోవడం, ఇవన్నీ రిపీటెడ్ అలాగే రీయూజ్డ్ కంటెంట్ కింద వస్తుంది. ఈ రెండు కేటగిరీలో మీ ఛానల్ ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి కంప్లీట్గా షెడ్కి అయితే వెళ్ళిపోతాయి అనమాట. సో అర్థమైంది కదా, యూట్యూబ్ ఊరికే డబ్బులు ఇవ్వదు, డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో మనకు కష్టపడకుండా ఏది రాదు. సో కష్టపడండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.